నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. భక్త చరిత్రలు అనే శీర్షికలో భాగంగా మనము ధ్రువుడి చరిత్ర గురించి తెలుసుకుంటున్నామండి. నిన్నటి ఎపిసోడ్లో ధ్రువుడి యొక్క పూర్వీకులు ఎవరో తెలుసుకున్నాం. స్వయంభూ మనువని తెలుసుకున్నాం. అంతేకాకుండా మన్వంతరాలు ఎన్నో తెలుసుకున్నాం. మనకి మొత్తము 14 మన్వంతరాలండి. ఇప్పుడు మనము 7వ మన్వంతరంలో ఉన్నామని కూడా తెలుసుకున్నాం. ఆ మన్వంతరం పేరు వైవస్వత మన్వంతరం అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే అసలు ఈ మన్వంతరంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అని ఒక కాలమానము చెప్పబడి ఉందండి. ఆ మన్వంతరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుడు కాలమానాన్ని మనకి ఈ రకంగా చేశాడు. ఒక రాత్రి ఒక పగలు కలిసి ఒక రోజు, ఇలాంటివి 15 రోజులు కలిస్తే ఒక పక్షము, 2 పక్షములు ఒక నెల, ఇలాంటివి 6 మాసములు కలిస్తే మనకి ఒక ఆయనము, మనకి 2 ఆయనాలు కలిస్తే ఒక సంవత్సరం. ఆయనం అంటే ఏంటండి? ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పుకుంటాం కదా. ఆయనాలంటే అవి 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది. ఇప్పుడు మనము ఉత్తరాయణంలో ఉన్నాము. కొన్ని వేల లక్షల సంవత్సరాలు కలిపితే ఒక యుగం అవుతుందండి. ఇప్పుడు మనకి ఎన్ని యుగాలు అయ్యాయో తెలుసుకుందాం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. రైట్ నౌ మనం కలియుగంలో ఉన్నాం. అయితే కృతయుగంలో 1,72,83,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 8,64,000 సంవత్సరాలు, కలియుగంలో 4,32,000 సంవత్సరాలు ఉంటాయండి. ఇలా 4 యుగాలు కలిపితే ఒక మన్వంతరం అవుతుంది. ఇదండి మన్వంతరం గురించి. వచ్చే సంచికలో మిగతావి తెలుసుకుందాం. నమస్కారం.